హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా చేసానో చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని అట్లీస్ట్ 8 hours నానబెట్టుకోవాలి. దాన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోండి. పప్పు మనం పట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో దించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ తీసుకొని ఇలా పాకంలాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ పాత బెల్లం తీసుకున్నాను, హెల్త్కి మంచిది అని చెప్పి. పాకం థిక్గా అయ్యేంత వరకు అలా గరిటెతో తిప్పుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ స్మెల్ బాగుంటుంది, సో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇంకా బాగా తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉండగా ఈ లోపల మనం శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ వీలైనంత మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న సిరప్ ఏదైతే ఉందో బెల్లం పాకం, దానిలో వేసుకొని బాగా కలుపుకోండి. కంప్లీట్గా ఈ పాకం అంతా ఆ పిండికి పట్టేయాలి. పైన కొంచెం నెయ్యి వేసుకోండి. కాసేపటికి ఈ పిండి అంతా బెల్లం పాకంతో కలిసి కొంచెం గట్టిపడుతుంది. ఈ లోపల మైదా పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇంకా ఈ పాకంతో కలిపిన పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని పెట్టుకోండి. ఈ లడ్డూలన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా లడ్డూలు చేసుకున్న దాన్ని మనం తీసుకున్న మైదా పిండి కొంచెం ముద్ద తీసుకొని దాని లోపల దీన్ని స్టఫ్ లాగా పెట్టి ఇప్పుడు నేతితో యాడ్ చేస్తూ చిన్న చపాతీలాగా ఒత్తండి. ఇది చేత్తో ఒత్తితేనే ఆ టెక్స్చర్ బాగుంటుంది. కవర్తో కూడా ట్రై చేశాను, కానీ నాకు ఆ కవర్తో కంటే కూడా చేత్తో ఒత్తింది బాగా అనిపించింది. దీన్ని నెయ్యి వేస్తూ ఎంత ఎక్కువ నెయ్యి వేసుకొని కాల్చుకుంటే అంత టేస్టీగా వస్తుంది. యాక్చువల్లీ మేమిద్దరం నెయ్యి చాలా తక్కువ తింటాం, అందుకని తక్కువ నెయ్యి వాడాము. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా వీటన్నిటిని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవడమే. మన టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. ఈ బొబ్బట్లని ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టుకున్నాను. దేవుడి కోసం బుడ్డి బొబ్బట్టు ఒకటి చేశాను. సో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ టేస్ట్ చేద్దామని చెప్పి బయలుదేరామన్నమాట. బాగా స్మూత్గా మెత్తగా భలే వచ్చాయి బొబ్బట్లు అయితే. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము. అఫ్ కోర్స్ మా హస్బెండ్ హెల్ప్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలా చేసుకున్న బొబ్బట్లు మినిమం మనకి ఒక 1 week నుంచి 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నాకు పర్సనల్గా బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. నేను స్వీట్స్ చాలా తక్కువ తింటాను, అండ్ అలాగే మా హస్బెండ్ కూడా చాలా తక్కువ తింటారు స్వీట్స్. బట్ ఇద్దరికి కూడా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.